హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి కొత్తిమీర పోహాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మార్నింగ్స్ హడావిడిగా ఉన్నా లేదా మీరు అర్జెంట్గా బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఇలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే కొత్తిమీర పోహాని చేసి పెట్టండి. ఇది బ్రేక్ఫాస్ట్ టైంకే కాకుండా డిన్నర్ టైంకి కూడా ఈ రెసిపీ పర్ఫెక్ట్ అనమాట. లైట్గా ఉంటుంది, ఎక్కువగా కూడా అనిపించదు. మరి ఆలస్యం చేయకుండా కొత్తిమీర పోహాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల అటుకులు వేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న అటుకులు తీసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 2-3 సార్లు క్లీన్గా నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా మ్యాష్ అయ్యేదాకా వాటర్ని ఉంచొద్దు. వేసుకున్న వెంటనే ఇలా కొంచెం నలుపుకొని ఇందులో డస్ట్ అంతా పోయే వరకు క్లీన్ చేసేసుకొని వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 కప్పులు క్లీన్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. కాడలతో సహా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అయిపోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి కలతిప్పుకొని ఈ పచ్చిమిర్చి వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ వేసుకున్న వెంటనే ఒకసారి గరిటెతో కలపెట్టుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని 2-3 నిమిషాలు ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న క్యారెట్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రుచికి తగినట్లుగా కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి గరిటెతో కలపెట్టుకొని మూత పెట్టేసి ఈ ఆలు క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలతిప్పుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తాయి. కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఆలు క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి కలతిప్పుకొని ఇప్పుడు ఆలుని గరిటెతో బ్రష్ చేసి చూడండి. ఇలా ఈజీగా విరిగిందంటే ఆలు క్యారెట్ అనేది ఫ్రై అయిపోయినట్లే. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి గరిటెని తీసుకొని ఈ పేస్ట్ పూర్తిగా కలిసిపోయేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పోహాను కూడా వేసేసుకొని ఈ పేస్ట్ మొత్తం కలిసేదాకా మిక్స్ చేసేసుకోండి. అడుగు నుంచి కలపెట్టుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదంటే ఇంకొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న వెంటనే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని 3-4 నిమిషాలు ఈ పోహాని కుక్ చేసేసుకోండి. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.